అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియా దెబ్బకు దిగొచ్చారు. యుఎస్ లో విదేశీ ఉద్యోగుల నియామకంపై అవలంబిస్తున్న కఠిన వైఖరిపై యూటర్న్ తీసుకున్నారు. పెట్టుబడుల గురించి ఆలోచిస్తామన్న దక్షిణ కొరియా హెచ్చరికల నేపథ్యంలో విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో తన నిర్ణయం మార్చుకున్నారు. అమెరికా పరిశ్రమలలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందన్న ట్రంప్ వారిని నియమించుకోవడంటూ పోస్ట్ చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదారులను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయి కంపెనీ ప్లాంట్ లో దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం ఆధారంగా ఈ రైడ్ జరిగింది. ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాంగ్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ వ్యాపార సంస్థలు యుఎస్ లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడతాయని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టిన సమయంలో నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవుతుంటారని, కొంతకాలం నిపుణులైన కార్మికులను అమెరికాకు తీసుకురావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. వారి నుంచి మన కార్మికులు శిక్షణ పొందాలని, లేకపోతే ఆ భారీ పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. తాము విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నామని, వారి నుంచి నేర్చుకుని వారికంటే మెరుగ్గా రాణిస్తామని ట్రంప్ రాసుకొచ్చారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ట్రంప్ వెనక్కి తగ్గరని అనుకోవచ్చా ఈ ట్వీట్ తో? ఖచ్చితంగా సుమిత్ర, అమెరికాలో జార్జియాలోని హోండాయ్ ఎల్జీ బ్యాటరీ ప్లాంట్ పనుల్లో సుమారు 475 మంది విదేశీ కార్మికులు ఉన్నారు. వాటిలో చాలా మంది వీసా పర్మిట్ సమస్యలతో ఉన్నారని అమెరికా అధికారులు చెక్ చేసినప్పుడు ఆ చెకింగ్ లో తెలిసింది. దీంతో అక్కడ ఇమిగ్రేషన్ రైడ్ జరిగి పెద్ద ఎత్తున అరెస్టులు కూడా చేశారు. ఈ రైడ్ తర్వాతనే అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ అమెరికా పరిశ్రమలకు విదేశీ కార్మికులు అవసరం, కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా వాళ్ళ ద్వారా అమెరికన్ కార్మికులు కూడా శిక్షణ ఇవ్వాలి అన్నది ఆయన ఈ రోజు ఇచ్చినటువంటి ట్వీట్లో ప్రధాన సారాంశం. అంటే బయట నుంచి నిపుణులు వస్తే వారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అమెరికన్ వర్కర్స్ కి నైపుణ్యాలు నేర్పాలి, వాళ్ళ యొక్క స్కిల్స్ నేర్పాలి అన్నది ఆయన సూచించారు. అమెరికాలో నైపుణ్యం కొరత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్యాటరీలు, సెమీ కండక్టర్లు, షిప్ బిల్డింగ్, హైటెక్ మిషనరీ లాంటి రంగాల్లో అమెరికన్లకు కావాల్సినటువంటి స్కిల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు అమెరికాకు ఉపయోగపడాలి, కేవలం కర్మాగారాలు నిర్మించడమే కాదు, అక్కడ వర్క్ ఫోర్స్ కి నైపుణ్యం వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి అన్నది ట్రంప్ భావన. తయారీ రంగం పునరుద్ధరణ, దానికి సంబంధించి ఒకప్పుడు అమెరికాలో బలంగా ఉన్నటువంటి తయారీ రంగం బలహీనపడింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ బలోపేతం చేయాలంటే విదేశీ నిపుణుల సహకారం ఎంతైనా అవసరం అన్నది ఆయన అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. మొత్తానికి ట్రంప్ ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, విదేశీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టండి, విదేశీ నిపుణులు కూడా తీసుకురండి, కానీ అదే సమయంలో వాళ్ళు అమెరికన్ కార్మికులకు కూడా శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాలని పెంచాలి అన్నది. గతంలో చూసుకుంటే ఆయన గతంలో విదేశీ కార్మికులు లేకపోతే విదేశీ ఉద్యోగులు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారికి వారు పట్టగొడుతున్నారు, ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు అని కూడా ఆయన పదే పదే చెప్తూ వచ్చారు. అమెరికా ఫస్ట్ అంటూ కూడా చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా ఆ వైఖరి కొంత మారింది అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విదేశీ కంపెనీలు అమెరికాలో రావాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టాలి, వాళ్ళు శిక్షణ కూడా ఇవ్వాలి. అక్కడ నుంచి వచ్చినటువంటి ఎవరైతే టెక్నీషియన్స్ కానీ లేకపోతే స్కిల్స్ నిపుణులు ఉంటారో వాళ్ళందరూ కూడా అమెరికాకు సంబంధించినటువంటి వారికి కూడా శిక్షణ ఇవ్వాలి అన్నది ఆయన ఈ రోజు ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.